నమస్తే. నా పేరు రాధాకృష్ణ. హిందూ సేవా సమితి ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడిని. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, వేదవ్యాసుల వారి యొక్క చిత్రపటం. వేదవ్యాసుల వారిని కృష్ణ ద్వైపాయనుడు అని కూడా పిలుస్తారు. ఆయన మన సనాతన ధర్మంలో చాలా ముఖ్య పాత్ర వహించిన వ్యక్తి. మన ఆషాఢ పౌర్ణమి ఏదైతే ఉందో, రాబోతున్న ఆషాఢ పౌర్ణమి, ఆ రోజు ఆయన యొక్క జన్మదినాన్ని గురు పూర్ణిమగా సనాతన ధర్మంలో మనం జరుపుకోవటం మన ఆనవాయితీ. అంటే వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ అంటారు. ఆయన్ని వేదవ్యాసులు అని కూడా అంటారు. ఎందుకంటే వేదాలని 4 భాగాలుగా విభజించారు ఆయన. అలాగే అష్టాదశ పురాణాలు ఆయన రచించినవి. ఇంకా భారత భాగవతాలు కూడా ఆయనే రచించారు. సో మన సనాతన ధర్మానికి కావాల్సిన ముఖ్యమైన ధార్మిక గ్రంథాలన్నీ కూడా ఆయన ద్వారా మనకి చెప్పబడ్డాయి. కాబట్టి ఆయన్ని విశ్వగురువు, అలాగే గురు పూర్ణిమ నాడు ఆయన్ని స్మరించుకుంటూ ఆయన యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేస్తూ మనం సనాతన ధర్మం ముందుకు సాగుతూ ఉంది. హిందూ సేవా సమితి తరఫున ఈసారి మేము అంటే ఈ గురు పూర్ణిమ నాడు వేదవ్యాసుల వారిని చాలామంది గుర్తుపట్టలేక వాళ్ళ యొక్క ప్రస్తుత ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ యొక్క వ్యక్తిగత గురువుల్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తున్న సమాజంలో వ్యాసుల వారి గురించి అందరికీ తెలియచేయాలి అన్న ఉద్దేశంతో మేము ఈ చిత్రపటాన్ని ఒక రథం మీద ఉంచి దైవనామస్మరణతో నగర సంకీర్తన చేసి అందరికీ వ్యాసుల వారి గురించి తెలియచేయాలి అన్న ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని ఈ నెల 21వ తారీఖు సాయంత్రం 5:30 చందానగర్లో మేము అనుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం వల్ల వేదవ్యాసుల వారిని ఇప్పటి తరానికి పరిచయం చేయాలి, అలాగే భావి తరాలకు కూడా ఆయన గురించి తెలియచేయాలి అన్నది మా ఉద్దేశం. మీరు కూడా మీ ప్రాంతాల్లో అంటే మీ చుట్టుపక్కల వాళ్ళతో, ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో ఒకసారి కూర్చొని ఆయన యొక్క పాత్ర, అలాగే ఆయన చేసిన సనాతన ధర్మానికి ఆయన చేసిన గొప్ప సేవ, ఆయన యొక్క విషయాలన్నీ కూడా మనం కొన్ని చర్చించుకున్నట్టయితే భావితరాలకి ఆయన గురించి మనం చెప్పిన వాళ్ళమవుతాము. మన వ్యక్తిగత గురువుల్ని మనం పూజించుకుంటూనే విశ్వగురువుగా ఉన్న వేదవ్యాసుల వారిని కూడా స్మరించుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే.